చైనా పాకిస్తాన్కు భారత్ ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చింది. నేవీలోకి ఒకేసారి 3 యుద్ధ నౌకలు తెచ్చింది. అమ్ముల పొది అస్త్రాలను సిద్ధం చేసింది. వాయుసేనకు 3 యుద్ధ నౌకలు వచ్చి చేరాయి. అధునాతన ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాగ్షీర్లను ప్రారంభించారు ప్రధాని మోడీ. భారత నౌకాదళం మరింతగా బలోపేతం కానుంది. ప్రపంచంలో ప్రధాన నౌకాదళ శక్తిగా భారత్ అవతరిస్తోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రపంచ దేశాలు భారత్ను విశ్వసనీయ, బాధ్యతాయుత భాగస్వామిగా చూస్తున్నాయని ఆయన తెలిపారు. ఒకేసారి 3 యుద్ధ నౌకలను ప్రారంభించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు ప్రధాని మోదీ. వీటి రాకతో నేవీ బలం పెరగనుంది. అయితే ఈ యుద్ధ నౌకలు భారత సైన్యానికి మరింత శక్తినిస్తాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా ఆవిష్కృతమవుతుందన్నారు మోదీ. భారతదేశం ఇప్పుడు ఒక ప్రధాన సముద్ర శక్తిగా మారుతుంది. ప్రపంచంలో బలమైన శక్తిగా భారత్ మారుతుంది మోదీ వ్యాఖ్యానించారు. దేశీయ విధానంలో యుద్ధ నౌకల తయారీ గర్వకారణమన్నారు. ఈ 3 కూడా మేడ్ ఇన్ ఇండియానే అని, వీటిలో ఒకటి డెస్ట్రాయర్, మరొకటి ఫ్రీగేట్, ఇంకొకటి సబ్మిరైన్. ఇవన్నీ కలిపి ఒకేసారి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఇదే తొలిసారి అని వెల్లడించారు. ఇప్పుడు నౌకాదళ శక్తి పరంగా భారత్ మరింత బలోపేతమైంది. భారత్ సైనిక శక్తిని పెంచుకుంటున్నది. వికాసం కోసమే, విస్తరణవాదం కోసం కాదని ప్రధాని తెలిపారు. సురక్షితమైన, వికాసశీలమైన ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని భారత్ సదా కోరుకుంటుంది. ప్రపంచ భద్రత, ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషించనుంది. భారత నౌకాదళం ప్రపంచ దేశాలతో కలిసి సముద్ర జలాల మీదుగా ఆయుధాలు, డ్రగ్స్ రవాణా జరగకుండా, టెర్రరిజానికి ఊతం లభించకుండా అడ్డుకుంటుంది. నౌకాదళం అహర్నిశలు చేస్తున్న సేవల వల్లే భారత్ సురక్షిత స్థానంగా మారిందని ప్రధాని అన్నారు. 10 ఏళ్లలో దేశ సైన్యానికి 33 యుద్ధ నౌకలు, 7 జలంతర్గాములు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు. రక్షణ రంగంలో భారత్ ఆత్మనిర్భరతను సాధిస్తుంది. దేశంలో జరిగిన రక్షణ రంగ ఉత్పత్తుల విలువ 1.25 లక్షల కోట్ల రూపాయలు దాటింది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే శక్తిగా భారత్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌకలో ప్రాజెక్ట్ 15A, ప్రాజెక్ట్ 15B డిస్ట్రాయర్లు ఉన్నాయని నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి వెల్లడించారు. ఐఎన్ఎస్ నీలగిరి యుద్ధ నౌకలో ప్రాజెక్ట్ 17A ఫ్రిగేట్లు ఉన్నాయని, వీటిని కలిగిన తొలి భారత యుద్ధ నౌక ఇదేనని చెప్పారు. ఐఎన్ఎస్ వాగ్షీర్ యుద్ధ నౌకలో ప్రాజెక్ట్ 75 జలాంతర్గాములు ఉన్నాయన్నారు. ఈ 3 యుద్ధ నౌకల చేరికతో భారత నౌకాదళం సామర్థ్యం మరింత బలోపేతం అవుతుందన్నారు. హిందూ మహాసముద్రంలో భారతదేశ ప్రయోజనాలను కాపాడే క్రమంలో నౌకాదళం చేపట్టే ఆపరేషన్లకు ఈ యుద్ధ నౌకలు దోహదం చేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఐఎన్ఎస్ సూరత్ ఇది P-15B గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసిన 4వ యుద్ధ నౌక. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన డిస్ట్రాయర్ వార్షిప్లలో ఒకటి. దీన్ని 75% స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఇందులో అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్ ప్యాకేజీలు, అధునాతన నెట్వర్క్ సెంట్రిక్ సామర్థ్యాలున్నాయి. ఐఎన్ఎస్ నీలగిరి P-17A స్టెల్త్ ఫ్రిగేట్ మొదటి ప్రాజెక్ట్ నౌక. దీన్ని శత్రువును ఏమార్చే స్టెల్త్ పరిజ్ఞానంతో ఇండియన్ నేవీకి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించింది. సముద్రంలో ఎక్కువసేపు ఉండడం దీని సామర్థ్యం. అలాగే ఇందులో అధునాతన టెక్నాలజీతో రూపొందించారు. ఇది తర్వాత తరం స్వదేశీ యుద్ధ నౌకలను సూచిస్తుంది. ఇక ఐఎన్ఎస్ వాగ్షీర్ P-75 స్కార్పెన్ ప్రాజెక్టులో భాగంగా రూపొందిస్తున్న 6వ చివరి జలాంతర్గామి. జలాంతర్గామి నిర్మాణంలో ఫ్రాన్స్ కు చెందిన నేవల్ గ్రూప్ భాగస్వామ్యమైంది. ఏది ఏమైనా వాయుసేన అమ్ముల పొదిలోకి మరో 3 యుద్ధ నౌకలు రావడం అందరూ గర్వించదగ్గ విషయమే. దేశ రక్షణకు ప్రపంచంలోనే ఇవి బలమైన శక్తిగా భావించొచ్చు.